గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం ఉన్నది ఏంటంటే హ్యాపీగా బతికి ఉండడానికి. అసలు మనం హ్యాపీగా ఉండాలంటే మెయిన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్త్. ఆరోగ్యంగా ఉంటే మనం కష్టపడి సంపాదించి బతకగలం. అంటే ముందు కావాల్సింది హెల్త్. హెల్త్ కోసమే ఎవరైనా ముందు ఇంపార్టెంట్ ఇవ్వండి. ముందు హెల్త్ కాపాడుకోండి. హెల్త్ బాగుంటే తర్వాత అన్నీ చేయగలం. ఒక ఇంటికి పిల్లర్స్, బేస్మెంట్ బాగుంటే తర్వాత ఎన్ని ఫ్లోర్లైనా కట్టొచ్చు, ఎంత అందంగా అయినా కట్టుకోవచ్చు. అదే పిల్లర్లో ఏదైనా తేడా ఉంటే మీరు పైన ఎంత అందంగా కట్టినా, ఎన్ని ఫ్లోర్లు కట్టినా అంతా కుప్పకూలిపోతుంది. అదేవిధంగా ముందు మనం ఆలోచించవలసింది, మనకి ఊహ వచ్చిన దగ్గర నుంచి హెల్త్ని ఫస్ట్ నుండి ఎలా కాపాడుకోవాలి. ఫస్ట్ పిల్లలు వేసినప్పుడు కూడా స్టార్టింగ్ నుండి ఎంత యూనిఫామ్ ఎంత మంచిగా వేస్తే, ఎంత క్వాలిటీగా వేస్తేనే అది తర్వాత స్ట్రాంగ్ ఉంటుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, ఏం చేసినా పర్వాలేదు, ఇన్ ఫ్యూచర్లో ఏం అవ్వదని అనుకోకూడదు. అదేంటంటే పిల్లలు మీరు నాణ్యంగా ఇవ్వకపోయినా కొంతవరకు కాస్తుంది, దాని కెపాసిటీ ఉన్నంత వరకు. ఇంకా అది 100% స్ట్రాంగ్ లేనప్పుడు కొంతవరకు చేసి తర్వాత కూలిపోతుంది. ఇది కూడా అంతే. మన బాడీ తట్టుకున్నంత కాలం మీరు ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినా తట్టుకుంటుంది. తర్వాత ఒకేసారి ఇదైపోయింది. అలా కాకుండా మన స్టార్టింగ్ నుండి మన ఊహ తెలిసిన దగ్గర నుంచి మన ఆరోగ్యం ఏంటి మనకు తెలిసిన దగ్గర అప్పటి వరకు ఎలాగా పేరెంట్స్ మనల్ని ఇది చేస్తారు కాబట్టి అప్పటి నుండి ఒక సిస్టమేటిక్గా ఏం చేయాలి, తినండి, ఎంత తినాలో అంత తినండి, ఏంటి ఏం తినాలో అదే తినండి, అన్నీ తినండి. బట్ ఏంటంటే ఎలా తింటే మంచిది. రోజు యూనివర్సల్ కాల్స్ అంటే రోజు కాలకృత్యాలు అయితేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. రోజు అవుతున్నాయా లేదో చూసుకోండి. మార్నింగ్ లేచి టైంకి వచ్చినప్పుడు వెళ్ళండి. నెక్స్ట్ ఏంటంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలా పెద్ద ఇష్యూస్ వస్తాయి. సో ముందు అందరూ ఆలోచించవలసిన హెల్త్ మీకు బాగుంటే కష్టపడి తర్వాత ఎలాగైనా సంపాదిస్తాం. అంటే హెల్త్ని కాపాడుకోవడానికి సంపాదన, అంతేగాని సంపాదన ఉన్నంత మాత్రాన హెల్త్ని కాపాడుకోలేం, హెల్త్ని తెప్పించుకోలేం, హెల్త్ బాగుండేలా చేయలేం. ఇప్పుడు మీరు సంపాదన ఉంది, ఆరోగ్యం బాగాలేదనుకో, ఎప్పుడు మందులు వేసుకుంటూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ అన్కంఫర్టబుల్గా ఒక భయంతో ఏమవుతుందని ఇది చేయాలి. అంటే చావు అనేది ఎప్పుడు వస్తుందో తెలియకపోవచ్చు, కానీ ఈ విధంగా ఉంటే ఉన్నప్పుడు కూడా ఉన్న రోజు కూడా ఇబ్బంది పడుతూనే బతకాలి. ఉన్న మినిట్ అయినా ఉన్న క్షణమైనా ఇబ్బంది పడుతూనే బతకాలి భయంతో. అలా ఎందుకు? మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఇప్పుడు ఏదో అనుకుంటాం, మనకు తెలియదు లోపల ఏం జరుగుతుందో, నచ్చినట్టు చేసేద్దే ఏమైపోద్దిలే మనకు తెలియదు కాబట్టి మనం బయట ప్రాక్టికల్గానే ఇప్పుడు పాలున్నాయి నచ్చినట్టు పెరిగేసేద్దాం, లేదంటే నచ్చినట్టు అవి బయట ఉంచేద్దాం, ఏమవ్వదులే అనుకుంటే ఇరిగిపోతాయి. అదేవిధంగా ఇది కూడా అంతే, ఇది కూడా అలాగే జరుగుతుంది. నచ్చినట్టు ఎవరు చెయ్యొద్దు. ఫస్ట్ నుంచి హెల్త్ టిప్స్ తీసుకోండి, హెల్త్ ఎలా కాపాడుకోవాలో చూసుకొని అలా చెయ్యండి. ముందు అందరూ ఆలోచించవలసింది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్త్. ఈ రోజుల్లో అది అందరికీ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. ఇంత అవేర్నెస్ వచ్చాక కూడా ఉంటుంది. అంటే అవేర్నెస్ బాగానే వచ్చింది, బట్ మనం చేయట్లేదు. మనం చేయకపోవడం వల్ల హెల్త్ అనేది అందరికీ ఇష్యూస్ వస్తున్నాయి. బీపీలు, షుగర్లు, థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్, క్యాన్సరు, నెక్స్ట్ అన్నీ చాలా వరకు. ఇవన్నిటిని అరికట్టాలంటే ముందు మనగా మారాలి. మారితే అప్పుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.